హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ దినేష్. ప్రస్తుతం మీరు చూసినట్లయితే అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వీరాంజనేయులు గారు గత కొద్ది రోజులుగా చూసినట్లయితే సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేశారు. అది ఎందుకో మీకు తెలిసిందే. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే. యాక్చువల్గా ఫస్ట్ టైం కలుస్తున్నాను. విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్లో సోషల్ మీడియాలో రీసెంట్గా టాప్ 2లో మీకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అయితే యాక్చువల్గా ఆన్ ఆర్ బిఫోర్ గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ పరిణామాలు చూసినట్లయితే దానికి ముందుకి దాని తరువాత చాలా వేరియేషన్ అయితే ఉంది. సో ఈరోజు ఇంటర్వ్యూ వేరే కోణంలో చేయాల్సింది. బట్ ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు మీపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అయితే వచ్చాను. అండ్ సో వాటన్నిటికీ మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మన దేశ ప్రజాస్వామిక విలువలకు నేను రుణపడి ఉంటాను. బలహీన వర్గాలు, అలాగే దళితుల అగ్రకులాల అణగారిన వర్గాలకు, బలహీనులకు ఖచ్చితంగా ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆత్మస్థైర్యంతో ఈరోజు ముందుగా నిలబెట్టిన ఘనత కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అలాగే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఈరోజు అగ్రస్థానాన్ని నిలబెట్టిన ఘనత కూడా మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు దాదాపు ఇన్ని అంశాలతో ఈరోజు నన్ను కూడా ఈ టిప్పర్ డ్రైవర్ అని చెప్పేసి ఈరోజు కూడా నన్ను రాష్ట్రంలో ఈ అనూహ్యంగా ఈ వెలుగులోకి రావడం కూడా నాకు కూడా చాలా కొంచెం ఇంతవరకు ఇబ్బంది లేదు. ఇంతవరకు ముందుకు వెళ్తున్నా అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆశీర్వాదాలతో నేను ముందుకు వెళ్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అనుచిత వ్యాఖ్యలు, వాటిని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? అసలు చంద్రబాబు నాయుడు గారికి దళితులన్నా, బీసీలన్నా చాలా చులకన, చాలా అసహ్యం. ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, బీసీలన్నా, మైనార్టీలన్నా ఆయన చులకనగా మాట్లాడడం ఇంత కూడా రాష్ట్రంలో ఇంత ముందు కానీ మనం కూడా చూసాము. అలాగే చంద్రబాబు నాయుడు గారికి దళితుల పట్ల, అనగా వెనుకబడిన వర్గాల వారి పట్ల చాలా ఏహేళనగా మాట్లాడడం కూడా ఆయన జరుగుతూ ఉంది. ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. ఆయన మనస్సాక్షి కూడా తెలియాలని చెప్పేసి దేవుడికి కూడా ఈరోజు అడుగుతున్నాను. ఆయనకు దళితుల గురించి, వెనుకబడిన వర్గాల గురించి మంచిగా మాట్లాడాలని ఆ దేవుని కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు నన్ను కూడా ఒక టిప్పర్ డ్రైవర్గా అని చెప్పేసి ఏలని చేసి మాట్లాడడం జరిగింది. నేను నా వృత్తిని నేను గౌరవంగా బతికేలా చేసింది నా వృత్తి. డ్రైవర్గా వృత్తి అదేం తప్పేం కాదు. ఈరోజు రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో డ్రైవర్ అనేది అదొక వృత్తి. ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. దానికి ఒక ట్రిప్పర్ డ్రైవర్ను పెట్టారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనడం నాకు చాలా బాధాకరం. అలా హేళన చేయడం మంచిది కాదని ఆయనకు హితబోధన చేయడం కూడా జరుగుతూ ఉంది. అందులో ఆయన దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. దాదాపు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలిగింది. ఈరోజు నేను కూడా నాకు కూడా ఇక్కడ ఒక పాయింట్ కూడా అర్థమైంది. నేను కూడా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కొంచెం పరిచయం లేదు. ఆయన కూడా వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు నన్ను కూడా పరిచయం చేసినట్టుంది. ఇది నాకు నియోజకవర్గంలో కూడా కొంతవరకు నాకు కూడా మంచిగా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే చంద్రబాబు గారి మాటలు, ఆయన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసిన తర్వాత మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? బాధపడ్డారా? ఒక దళితులను ఈ విధంగా అన్నారు. దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కదా, ఎట్లయినా కొంచెం బాధగా ఉంటుంది. దళిత వర్గానికి చెందిన వ్యక్తి డ్రైవర్గా వృత్తి కూడా చేసుకుంటున్నాను. వెనుకబడిన వర్గాలను కూడా రేపొద్దున ఎలాగైనా అంటారని చెప్పేసి సమయం సందర్భం కూడా వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే నియోజకవర్గంలో కూడా ఎంతో దాదాపు దళితులు దాదాపు 60 నుంచి 70% వరకు ఉన్నారు. దాదాపు వెనుకబడిన వర్గాలు కూడా దాదాపు 30-40% కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని దళితులను, వెనుకబడిన వర్గాలను ఎంతో అభివృద్ధి చేసిన ఘనత కూడా మా జగన్ అనేది ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటే ఈరోజు అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కూడా మా జగన్ అనేది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నియోజకవర్గంలో మా ప్రచారం కూడా సాదాసీదాగా ఏం జరగడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను, కుటుంబ సభ్యులను అందరినీ కలుపుకొని ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి మన జగనన్న చేసిన సంక్షేమం గురించి, అలాగే వాళ్ళకు
ఆ కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి రాబోయే రోజుల్లో మన జగనన్న ముఖ్యమంత్రి అయితే మన కుటుంబం ఆర్థికంగా బాగుంటుంది, మన కుటుంబం కూడా బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. ఈరోజు నాడు నేడు ద్వారా స్కూళ్ళు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. టాయిలెట్ల విషయంలో కావచ్చు, భోజన విషయంలో కావచ్చు, అలాగే స్కూల్ పిల్లలకు షూస్ కానీ, అలాగే బుక్కులు కానీ, అలాగే బట్టలు కానీ, యూనిఫామ్స్ కానీ ఈరోజు ఇచ్చి ఒక దాదాపు అంటే ప్రపంచ దేశాలలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉన్న వసతులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అలాంటి వసతులు ఈరోజు పిల్లలందరికీ కల్పించడం జరుగుతూ ఉంది. డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియం ఎక్కడ ఎప్పుడు జరిగింది? స్వాతంత్రం వచ్చిన దాదాపు 70 సంవత్సరాల పైచిలుకు 70 సంవత్సరాలలో ఏ రోజన్నా ఆ స్కూళ్ళకు ఇంత మంచి జరిగిందనేది ఏ ప్రభుత్వంలో ఉందని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2019లో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో స్కూల్ పిల్లలకు స్కూళ్ళు కానీ, ఈరోజు హాస్పిటల్స్ కూడా అంతే. ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈరోజు ఎంతోమంది ఆరోగ్యాలను కాపాడి వారి ఆరోగ్యాలను కూడా ఈరోజు ఎంతో సుభిక్షంగా కాపాడుకుంటూ ఈరోజు మా పెద్ద అయిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వారు రాజశేఖర రెడ్డి గారు, అలాగే మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు ఎంతోమంది నిరుపేదలకు, డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఉండే వాళ్లకు వైద్యం అందించి, అలాగే వైద్యం ద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరుగుతూ ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, మా కుటుంబాలు బాగుపడతాయి, మేము కూడా సంతోషంగా ఉంటాము. గత ప్రభుత్వాల్లో మంచి చేసినది లేదు. వాళ్ళు మంచి చేశామని చెప్పేసి ధైర్యంగా ఓటు అడగలేకపోతున్నారు. మేము మంచి చేసాము వచ్చి ధైర్యంగా ఓటు అడుగుతున్నాము. ఇది వాళ్ళకు మాకు ఇదే తేడా అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీకు చదువు రాదని, వేలిముద్రని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి గారు పీజీ చేశారని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇంతకీ స్టడీ పరంగా బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంటి సార్ అసలు? నేను దాదాపు అంటే 2002లో 10వ తరగతి పూర్తి చేశాను. అలాగే ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో BA చేశాను. అలాగే SK యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ద్వారా MA ఎకనామిక్స్ కూడా పూర్తి చేశాను. అలాగే BEd కూడా పూర్తి చేశాను. ఈరోజు నన్ను కూడా వేలిముద్రను తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈరోజు నేను MA BEd చేశాను. MA BEd చేస్తే వేలిముద్ర చేసే అవకాశం వస్తుందా? అసలు వేలిముద్ర ఎలా వేస్తారు? ఏదో వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మి వాళ్ళు రాయించిన స్క్రిప్టే ఈరోజు ఆయన చదివి ఈరోజు వేలిముద్ర అని చెప్పేసి అంటే ఎలా? ఒకసారి ఆలోచించాల్సిన విషయం కూడా ఇదే అని చెప్తున్నాను. అలాగే నా కుటుంబం కూడా చాలా కష్టాలు పడింది. ఈరోజు మా నాన్న, మా అమ్మ, నా తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి నన్ను చదివించారు. అసలు నేను చదువుకోవడానికి పోవాలన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. నేను స్కూల్కి వెళ్ళి దాదాపు అంటే రోజు 6 కిలోమీటర్లు నడిచి, పోవడానికి 3 కిలోమీటర్లు, రావడానికి 3 కిలోమీటర్లు నడిచి 6 కిలోమీటర్లు దాదాపు సింగనమాలకు, మా ఊరిని బండిమీదపల్లి నుంచి సింగనమాలకు వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయేకి 6 కిలోమీటర్లు అవుతుంది. 6 కిలోమీటర్లు నడిచి ఈరోజు కష్టపడి చదివి ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే జనగడ్డ పద్మావతి గారికి, ప్రభుత్వ విద్యా సలహాదారు అల్లూరు సాంబశివారెడ్డి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. వారికి మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు రాసిచ్చిన స్క్రిప్ట్ ఏ విధంగా చదివాడో, ఎలా చెప్పారో అది వారికే అర్థమవుతుంది, వారికి అర్థం కావాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఎంతోమంది యువత చదువుకొని ఉన్నారు. అందరినీ వేలిముద్రలు అనుకుంటూ పోవడం కాదు. ఖచ్చితంగా ఎవరు చదువుకున్నారు, ఎవరు చదువుకోవాలో ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇదే అని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీ గురించి ఈ రాష్ట్రం మొత్తం మాట్లాడుకునేలా ఒక సబ్జెక్ట్ అయితే వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రిప్పర్ డ్రైవర్. అసలు ఈ ట్రిప్పర్ డ్రైవర్ అసలు ఏంటి, దాని వెనక ఉన్నటువంటి స్టోరీ ఏంటండి? నేను యాక్చువల్గా అయితే 2002లో 10వ తరగతి పూర్తయింది. 2004లో ఇంటర్ కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను 2 సంవత్సరాలు కూడా ఇంటి దగ్గరే 2 సంవత్సరాలు నేను డ్రైవింగ్ నేర్చుకొని 2007 నుంచి 2010 వరకు డిగ్రీ చదవడం జరిగింది. 2009 నుంచి నా కుటుంబ పోషణ కోసం నేను కాలేజీకి వెళ్ళాలన్నా,
నేను చదువుకోవాలన్నా చాలా ఇబ్బందులు గురయ్యేవి. కనీస ఛార్జీలు కూడా లేకపోవడం చాలా ఇబ్బందిగా పడేది. ఆ రోజుల్లో నా కుటుంబంకు మా తల్లిదండ్రులు నన్ను పోషించడానికే చాలా ఇబ్బంది పడేవారు. అలాంటిది నా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి అని చెప్పేసి నేను ఒక పక్క డిగ్రీ చదువుతూనే ఒక పక్క నా తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడి తోడుగా ఉండి ఈరోజు డిగ్రీ పూర్తి చేసి ఆ రోజు డ్రైవర్గానే స్థిరపడ్డాను. నా డ్రైవర్ అనేది నా వృత్తికి, నా కుటుంబ పోషణకు సంబంధించినది. నా కుటుంబము ఆర్థికంగా నిలబడడానికి, ఆర్థికంగా ఉండడానికి చేశాను తప్ప ఇంకోటి తప్పు పని అయితే ఏమీ చేయలేదు. ఈ విధంగా నన్ను హేళన చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నేను నా కుటుంబము ఎంత ఇబ్బంది పడిందో, అసలు నా కుటుంబం ఏ స్థాయిలో ఉన్నదో నేను తలుచుకుంటే ఒకసారి నాకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దాదాపు 2012 వరకు చేశాను ఆ పని, డ్రైవర్గా చేశాను. 2012 తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎకనామిక్స్ చేశాను. 2014 కంప్లీట్ అయింది. 2013లో మా నాన్న కూడా చక్రపేట, సింగనమాల మండలం చక్రపేట పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజు నుంచి డ్రైవర్గా ఎంత బాధ్యత నిర్వర్తించానో మా నాన్న సర్పంచ్గా కూడా వెనకాల ఉండి అంతే బాధ్యత నిర్వహించి పంచాయతీలో ఎక్కడే కానీ ప్రజలకు తాగునీటి సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వీధి లైట్లు కానీ, డ్రైనేజ్ సమస్య కానీ ఈరోజు సింగనమాల మండలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్పంచ్గా మా నాన్న పేరు తెచ్చుకున్నారు. అదనేది నాకు ఈరోజు రాజకీయం అనేది ఈరోజు ఉపయోగపడుతుంది. సింగనమాల మండలంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్పంచ్ ఈరోజు మా నాన్న యాజ్ పర్. అందుకని చెప్పేసి దాని తర్వాత కూడా నా సతీమణి అయిన ప్రమీల గారికి కూడా రాష్ట్ర నాటక అకాడమీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర నాటక అకాడమీ ఇచ్చిన మా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే జనగడ్డ పద్మావతి గారికి, ఆలూరు సాంబశివారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాను. ఖచ్చితంగా ఈ రాజకీయ అనుభవం అనేది రాబోయే రోజుల్లో సింగనమాల నియోజకవర్గంలో ప్రజలందరికీ సేవ చేసి, కృషి చేసి అందుబాటులో ఉండి నాకు ఆ కాలం వచ్చింది, ఆ సమయం వచ్చింది, ఆ సేవ చేసుకునే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవ చేసుకునే అదృష్టం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో ఉండడానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను. మీ వృత్తి పట్ల ప్రత్యేకంగా ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అనుచిత వ్యాఖ్యలు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రైవర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మద్దతు ఇస్తున్నారా? ఖచ్చితంగా అండి. ఈరోజు రాష్ట్రంలో చెప్తున్నా, రాష్ట్రంలో ఉండే ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా సరే వారి వృత్తి డ్రైవరు. నా వృత్తి కూడా ఆ రోజు కూడా డ్రైవరే. ఆ వృత్తి చేయడానికి కడుపులో పట్టెడన్నం కోసమే ఈరోజు చేస్తూ ఉండేది. ఆ పట్టెడన్నం కోసము కష్టపడి పని చేసుకుంటే దాన్ని హేళనగా మాట్లాడడం అంత సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లందరూ కూడా ఎందుకు ఈ విధంగా అన్నాడని చెప్పేసి ఒకసారి ఆలోచించాల్సిన విషయం కూడా ఉందని చెప్పేసి నేను మీకు మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండే డ్రైవర్లు కూడా ఈరోజు వాహన మిత్ర పథకం ద్వారా కూడా వారికి దాదాపు 10,000 రూపాయలు ఇచ్చి ఆర్థికంగా భరోసాగా నిలవడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా డ్రైవర్లందరూ ఈ విషయాన్ని గమనించి మన జగనన్న ప్రభుత్వం చేసే మంచిని గుర్తించి మన జగనన్న ప్రభుత్వం వచ్చేటట్లు చూడాలని చెప్పేసి ఈ డ్రైవర్లందరికీ ఒక సంకేతాన్ని కూడా మీ ద్వారా ఇస్తున్నాను. మీ రాజకీయ రంగ ప్రవేశం, మీ రాజకీయ నేపథ్యం ఏదైతే ఉందో వాటి గురించి ఒక్కసారి వివరిస్తారా? మొదటగా మా నాన్న కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. పెద్దాయన దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మా నాన్న కూడా చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ చేస్తూ ఉన్నారు. 2009లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన తనయుడు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలోకి వెంటనే అట్లే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన 1 డే నుంచే ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఏ పార్టీ కార్యక్రమాలు జరిగినా, ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా ఆ పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వడము, ఖచ్చితంగా అక్కడ ప్రతి ఒక్కరితో కూడా కలియదిరిగి ప్రతి ఒక్కరిని కలుపుకొని కూడా చేయడం జరిగింది. ఈరోజు పార్టీకి మా కుటుంబం అంతా ఒక 10 రెట్లు చేస్తే ఈరోజు నాకు పార్టీ 1000 రెట్లు చేసింది. ఈరోజు నన్ను గుర్తించింది. ఈరోజు
దాదాపు ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అంటే ఆషామాషిగా కాదు. దాదాపు ఈరోజు పార్టీ కోసం మేమంతా చేస్తూ వస్తున్నాము. పార్టీ ఈరోజు గుర్తించి నన్ను ఎక్కడికో తీసుకెళ్ళింది ఈరోజు పార్టీ. ఇలాంటి సామాన్య కార్యకర్తలు కూడా మా పార్టీ పేదల పార్టీ కాబట్టి తీసుకురావడానికి ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంది. నాలాంటి ఒక సామాన్య కార్యకర్తనే తీసుకొచ్చారు. అలాగే మడకశేరి అభ్యర్థి ఎర్లకప్పను కూడా ఆయన ఉపాధి కూలీగా పనిచేసేవాడు. ఆయనను కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళను కూడా ఇలాగా ప్రకటించడం జరిగింది. మాది పేదల పార్టీ, వాది పెత్తందారుల పార్టీ. పేదల పార్టీ కాబట్టి మాకు జగనన్న ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్లు ఇచ్చారు. అది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వరులు టికెట్లు ఇస్తున్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతోంది. ఈ యుద్ధంలో తోడేళ్ళన్నీ గుంపుగా వస్తున్నాయి. మా జగనన్న ఒక్కడే 175కు 175 కొట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా మా జగనన్న చెప్పినట్టు 175కు 175 నియోజకవర్గాలు గెలిచి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సింగనమల నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున వస్తున్నారు కాబట్టి ఇంతకీ మీకు అక్కడ ఉన్నటువంటి ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ప్లస్లు వచ్చేసి ఈరోజు రాష్ట్రంలో సింగనమల నియోజకవర్గం అనేది ఒక సెంటిమెంటు. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుంది. 2019లో మా ఎమ్మెల్యే జలగడ్డ పద్మావతి గారు గెలిచారు. దాదాపు 46,000 మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో దాదాపు సింగనమల చెరువు దాదాపు 50 సంవత్సరాల నుంచి దాదాపు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎవరూ పట్టించుకోలేదు ఇంతవరకు. కానీ 2019లో జలగడ్డ పద్మావతి మేడం గారు వచ్చిన తర్వాత ఈరోజు సింగనమల చెరువును శ్రీరంగరాయల చెరువు లోకలైజింగ్ చేసి దాదాపు చెరువు ఆయకట్టు కింద దాదాపు 2,500 ఎకరాల సాగు భూమి ఉంది. ఈరోజు ఈ చెరువును లోకలైజింగ్ చేసి 2,500 ఎకరాలకు నీరు ఇవ్వడం జరిగింది. అలాగే 40 చెరువులకు నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా మా ఎమ్మెల్యే జలగడ్డ పద్మావతి గారిది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంతకంటే ఏం కావాలా నియోజకవర్గంలో అభివృద్ధి? అలాగే నార్పల మండలంలో కూడా ఎన్నో ఏళ్ళుగా తరబడి కొదలేరు బ్రిడ్జి కట్టడం కూడా ఆపేశారు. కానీ మా ఎమ్మెల్యే జలగడ్డ పద్మావతి గారు వచ్చిన తర్వాత ఆ బ్రిడ్జిని నిర్మించి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సౌకర్యవంతంగా ఈరోజు వాహనాలు మనుషులు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ఇది కదా సింగనమలలో అభివృద్ధి. ఇంతకంటే ఏమి కావాలి? రాబోయే రోజుల్లో కూడా సింగనమల నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి చేస్తూనే పోతుంటాం. సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాము అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మైనస్లు అంటావా? మైనస్లు వచ్చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను టిప్పర్ డ్రైవర్గా అని చెప్పేసి ఎలా చేసి మాట్లాడినారు. అయినా నేను ఓకే, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళే నాకు ఈరోజు ప్రచారం చేసి ఇలా టిప్పర్ డ్రైవర్కు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇచ్చారంటబ్బా అని చెప్పేసి మాట్లాడుకోవడం నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎంత మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా మా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలందరి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అలాగే వారికి ఖచ్చితంగా భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 2024 ఎన్నికలలో కూడా మా జగనన్నను అధికారంలోకి తీసుకురావడానికి మా నియోజకవర్గ ప్రజలంతా కృషి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ప్రజల్లో ఉండి అధికారం తీసుకురావడం కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. వీరాంజనేయులు అంటే నియోజకవర్గంలో ఎక్కువ మందికి తెలిసింది లేదు. కానీ మా కుటుంబం రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రొఫైల్లోనే ఉండేవాళ్ళము. చంద్రబాబు నాయుడు గారు నన్ను టిప్పర్ డ్రైవర్గా అని చెప్పేసి ఈరోజు అనడం జరిగింది. ఈరోజు వారి అభ్యర్థికి కూడా ప్రచారం చేయనందుగా నాకు ప్రచారం చేసి ఈరోజు నాకు స్టార్ క్యాంపెయినర్ అయ్యారు. కావున ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక సామాన్య కార్యకర్తగా ఇన్నాళ్ళు మీ బాధ్యతలు వేరు, ఇప్పుడు గెలిస్తే మీ బాధ్యతలు ఎలా ఉంటాయి, ఏం చేయబోతారు? నాకు సింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ఎమ్మెల్యే జలగడ్డ పద్మావతి గారికి, ఆలూరు సాంబశివరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాలాంటి ఒక సామాన్య కార్యకర్తను కూడా ఇట్లా పైకి తీసుకురావడం నాకు పూర్వజన్మలో చేసుకున్న అదృష్టము. అలాగే నన్ను నియోజకవర్గంలో నేను రేపొద్దున మా దేవుడు ఆశీర్వదించి ప్రజలందరూ ఆశీర్వదించి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా నియోజకవర్గంలో ఇక్కడ ఏ పల్లెలో ఏ గ్రామంలో అభివృద్ధి పనులు ఉన్నాయో వాటన్నిటి తెలుసుకొని ఖచ్చితంగా ప్రజలకు అందరికీ అభివృద్ధి చేయడమే ముఖ్యంగా నేను భావిస్తున్నాను. ఎక్కడ కూడా ఏ సమస్య వచ్చినా కూడా
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేసి నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉంటానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో దాదాపు అంటే 2,44,000 మంది ఓటర్లు ఉన్నారు ఈరోజు. వీళ్ళందరూ రేపు రాబోయే 40 రోజులలో జరిగే ఎన్నికలలో వీరంతా ఓటు హక్కు వినియోగించుకొని ఈ నియోజకవర్గంలోని అభివృద్ధికి ఎవరైతే మనకి అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటేసి గెలిపించి ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. అభివృద్ధి పనులు కూడా దాదాపు సగం వరకు నెరవేర్చారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక ఇంకా సగం అభివృద్ధి కూడా ఉంది. అవి కూడా కంప్లీట్ చేసేసి ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ వర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రజల కష్టం తెలుసు, అన్నం విలువ తెలుసు. నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. అలాగే నిన్న బస్సు యాత్ర సందర్భంగా బస్సులో వెళ్తున్నప్పుడు జగనన్న ఒకటే చెప్పాడు. ఈరోజు మన రేపు పొద్దున ప్రజలు ఆశీర్వదించి భగవంతుడు ఆశీర్వదించి రేపు పొద్దున ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి విధేయులుగా ఉండాలి. వారి సమస్యలు వెంటనే స్పందించాలి. అలాగే వారికి నియోజకవర్గంలో ప్రజలందరికీ బాధ్యుడిగా ఉండాలని చెప్పేసి చెప్పారు. ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రజలు మా జగనన్న పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, అలాగే మా ఎమ్మెల్యే జనగడ్డ పద్మావతి గారికి, ఆలూరు సాంబశివారెడ్డి గారికి, నియోజకవర్గంలో ప్రజలందరికీ గుర్తించేలా కష్టపడి పనిచేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఒక ప్రశ్న అండి, చంద్రబాబు కామెంట్స్ మీలో కసిని పెంచాయా? తప్పకుండా. ఎందుకంటే నాలో కూడా ఒక మామూలు మనిషి ఉన్న ఎమోషన్స్ ఉంటాయి కదా, అదేదో వ్యక్తిగతంగా కాదు, నేను గెలవాలి, ఈరోజు నా గెలుపు చారిత్రాత్మకం అవుతుంది, పెత్తందారి మనస్తత్వానికి చెంపదెబ్బ అవుతుంది, ఈ పెత్తందారులకు ఇవే ఆఖరి ఎన్నికలు, ఇక రాబోయే కాలం మొత్తం పేదలది, జగనన్న నాయకత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అవమానాలు ఉండవు, అగ్రస్థానంలో ఉంటుంది, ఈ పెత్తందారులు అంతమైపోతే ఒక స్వర్ణయుగాన్ని మనం చూడబోతున్నాం, పేదల జీవితాలు మారబోతున్నాయి, అణగారిన వర్గాలు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని బతికే రోజులు రాబోతున్నాయి. సోషల్ మీడియాలో కూడా చాలామంది కామెంట్ చేశారు, వీరా నీ గెలుపు చారిత్రాత్మకమవుతుంది అని. ఈ రాష్ట్రంలోని కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గెలుపు, ప్రతి పేదవాడి గెలుపు. ఇక నా వృత్తి అంటే నాకు దైవం అని చెప్పాను కదా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రతి డ్రైవర్ కూడా గెలుపు కూడా.